పనులు చేసి కాదు, దీనిలో ఎలాంటి పనులు చేయలే మీరు. ఫీడర్ కెనాల్లో జరుగుతున్నటువంటి పనులు లైనింగ్ వర్కులు, మీరేం ఫీడర్ కెనాల్ నేను తవ్వలేదే, మీరేం టన్నల్స్ లో ఉన్న మిషన్ ని తొలగించలేదే, రెండవ టన్నెల్లో మిషన్ ఉన్నదాన్ని డిస్మాటిల్ చేయడానికి కోర్టులో ఉన్నటువంటి కేసుని ఈ రోజు తొలగించలేదే. మరి ఎలా వాటర్ను వదులుతున్నారు? మీరు మీ 2 సంవత్సరాల్లో మీరు కేటాయించింది ఒక సంవత్సరం 200 కోట్లు, ఇంకొక సంవత్సరం 350 కోట్లు. వీటిల్లో ఖర్చు చేసింది 2 సంవత్సరాలు కలిపి కూడా 400 కోట్లని మీ బడ్జెట్ పత్రాలు చెప్తున్నాయి. మీ బడ్జెట్లో మీరు 2 సంవత్సరాల్లో మీరు ఖర్చు చేసినట్టుగా చూపించినటువంటి మీ పత్రాలు 2 సంవత్సరాలు కలిపి 400 కోట్లే చూపిస్తున్నాయి. మరి 4000 కోట్లు పెడితే తప్ప వాటర్ నింపలేమని చెప్పారు కదా, ఇవాళ మీరు ఎలా నింపగలుగుతున్నారు? చాలా చాలా స్పష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కంప్లీట్ చేశాడు కాబట్టి ఈరోజు మీరు నీళ్లు నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు మీద ప్రచారం చేసుకుంటున్నారు. నిన్న మీటింగ్ పెట్టి మరి 400 కోట్లకు శంకుస్థాపనలు చేశారు. మరి 400 కోట్లు శంకుస్థాపన చేసిన 3 నెలల్లోనే వర్కులు అయిపోతాయా? చంద్రబాబు నాయుడు గారు 96లో శంకుస్థాపన చేశారు కదా, మరి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 9 సంవత్సరాల్లో మీరు 10 లక్షల రూపాయలే కదా ఖర్చు పెట్టింది 9 సంవత్సరాల్లో. ఆ 10 లక్షలు కూడా దేనికి? కేవలం మీ యొక్క సభా ఖర్చులు, మీ ప్రచార ఖర్చుల కోసం. నేను చూశాను, నేను వీళ్ళు ఒక ట్వీట్ వేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్లో వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్లో వీరు చెప్పింది ఏంటంటే, ఇంత పెద్ద ట్వీట్ రాశారు, చాట భారతం రాశారు, దీనిలో ఒక పేపర్ కటింగ్ వేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పేపర్ కటింగ్. ఇది ఒక్కసారి మనం దీన్ని చూస్తే, టీడీపీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు laid the foundation for the project on March 5th, 1996. A technical advisory committee had given its feasibility report in 2001. ఫీజిబిలిటీ రిపోర్ట్ 2001కి ఇస్తే నువ్వు ప్రాజెక్ట్ చేసింది ఎక్కడా? మీరు నిజంగా పర్యావరణ అనుమతులు తీసుకొచ్చుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 500 కోట్లు ఖర్చు చేసి అన్ని పర్మిషన్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మరి వైఎస్ఆర్ గారు పర్మిషన్స్ తెచ్చిన దాకా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదని కదా అది అర్థం. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల కలల కొండ వెలుగొండని ఉరియేశారు, నిర్లక్ష్యానికి గురి చేశారు. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చి 3543 కోట్ల రూపాయల పైన వెచ్చించి అన్ని అనుమతులు తెచ్చి దాదాపుగా 300 టీఎంసీల 3,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్నటువంటి ఒక టన్నల్ని 11.5 కిలోమీటర్లు కంప్లీట్ చేసి దాదాపుగా 8,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి ఇంకొక టన్నల్ని వారు దాదాపు 6 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా 8,500 క్యూసెక్ల సామర్థ్యం, రెండు కలిపి 1 టీఎంసీ సార్ రోజుకి. క్యాలిక్యులేషన్ చూడండి వారు ఎలా వేశారో. నల్లమల సాగర్ యొక్క సామర్థ్యం 53.5 టీఎంసీలు. శ్రీశైలంలో 45 రోజులు మాత్రమే 840 అడుగుల పైన వాటర్ ఉంటుంది. అంటే రోజుకు 1 టీఎంసీ తరలిస్తేనే 53 టీఎంసీలు నింపే అవకాశం ఉంటుంది. దానిలో 10 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ పోయిన తర్వాత 45 టీఎంసీలు 43.5 టీఎంసీలు వాటర్ని మనం వినియోగించుకోవచ్చు సొరంగాల ద్వారా. అది కంప్లీట్ చేయడంతో పాటు తీగలేరు కెనాల్
హెడ్ రెగ్యులేటరీ దానికి సంబంధించింది, గొట్టెపడే దగ్గర సొరంగాల తవ్వకాలు అన్నీ అయిపోయాయి. ఇవాళ చేయాల్సిందేంటి? వెలుగొండ ప్రాజెక్టుకి తీగలేరు కెనాల్ కంప్లీట్ చేయాలి, మెయిన్ కాలువని కంప్లీట్ చేయాలి, గొట్టెపడే దగ్గర ఉన్నటువంటి కాలువని కంప్లీట్ చేయాలి. ఎర్రగొండపాలెనికి వాటర్ రావాలంటే తీగలేరు కెనాల్. ఇప్పటి వరకు తట్టెడు మట్టిది ఇలా ఏ మాత్రం పనులు చెయ్యలేదు. చెయ్యకుండా నిస్సిగ్గుగా వచ్చి ఇవాళ మేం కంప్లీట్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ 62,000 ఎకరాలు ఎర్రగొండపాలెంలో ఆ తీగలేరు కెనాల్ కింద ఉంటుంది. దాదాపు గొట్టిపడే కింద 9,500 ఎకరాలు. వీటన్నిటికి కూడా ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు, ఒక్క గంట జేసీబీ నడవలేదు. ఇంకా తీగలేరు కెనాల్కి సంబంధించి అయితే ఏకంగా ల్యాండ్ ఎక్విజేషనే కాలేదు. మరి ఏ విధంగా కంప్లీట్ అవుతుంది? ప్రకాశం జిల్లాలో 23 మండలాలు, నెల్లూరులో 5 మండలాలు, కడపలో 2 మండలాలు, మొత్తం 30 మండలాలకు సంబంధించినటువంటి వారు 15,25,000 మంది తాగునీటి సమస్యను తీరుస్తుంది ఇది. మరి ఇలాంటి ప్రాజెక్టుల మీద ఈ రకమైనటువంటి బాగోతాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తనకున్నటువంటి అబద్ధాల ఆయుధాల ద్వారా రాష్ట్ర ప్రజల మీద దాడి చేస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు 7 సార్లు జాతికి అంకితం చేశాడు, ఇంకా కంప్లీట్ కాల. ఎమ్మెల్యేలను తీసుకెళ్తానంటున్నాడు. తీసుకెళ్లి ఎక్కడ నడిపిస్తారు? స్పిల్వే మీద. ఎవరు గేట్లు పెట్టింది? స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రాడ్లకి రిబ్బన్లు కట్టి కట్టింగులు చేయించుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి సొంతమైతే, బాధ్యతతో ప్రాజెక్టులను కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ గారిదని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ఈ హాట్ లైన్ రాజకీయాల్ని ఆపేసి, పగలు ఒకరితో సంసారం, రాత్రి ఇంకొకరితో ప్రేమాయణం ఆపేసి, పగలేమో బీజేపీ తోటి సంసారం, రాత్రేమో కాంగ్రెస్ తోటి ప్రేమాయణం, 2 కళ్ళ సిద్ధాంతం. ఎలా అయితే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు 2 కళ్ళ సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడో, అదేవిధంగా ఈ రోజు కూడా 2 కళ్ళ సిద్ధాంతాన్ని పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. థ్యాంక్ యూ.